ఇక సస్పెన్స్ ఏమీ లేదు. రజనీకాంత్ పార్టీ ప్రకటించడం ఖాయం. ఈ రోజు ఆయన తన కొత్త సినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. ముంబైలో షూటింగ్ షురూ అయింది. ఈ సినిమాని 3 నెలల్లో పూర్తి చేయాలనుకుంటున్నారు. ఆ తర్వాత పార్టీని అనౌన్స్ చేస్తారట. రజనీకాంత్ కొత్త సినిమా పేరు కాలా. కబాలి దర్శకుడు పి రంజిత్ దర్శకత్వంలో మొదలైంది. ఈ రోజు ముంబైలో షూటింగ్ మొదలైంది. మొదటి మే 1న ప్రారంభిద్దాం అనుకున్నారు. కానీ అభిమానులతో మీటింగ్స్ కోసం వాయిదా వేసి ఇప్పుడు సినిమాని మొదలుపెట్టారు. కబాలి 2 సినిమాగా దీనికి గుర్తింపు ఉంది. కానీ కబాలి సినిమాకి దీనికి ఎటువంటి లింక్ లేదట. కాకపోతే కబాలీలో లాగానే ఇందులోనూ రజనీకాంత్ మాఫియా డాన్ గా నటిస్తాడు. కబాలి సినిమాకి పనిచేసిన దర్శకుడు సహా మొత్తం టీం అంతా పనిచేస్తోంది. అయితే కబాలి సినిమాకి ఇది సీక్వెల్ కాదట. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాలు మెలి తిప్పుకొని లొంగి కట్టుకుని పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒంగుని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? ఈ సినిమాని సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలనుకుంటున్నాడు రజనీకాంత్. దానికి రీజన్ ఉంది. ఆయనిక రాజకీయాల వైపు చూపు వేశారు. కాలా సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత రాజకీయాలపై ప్రకటన చేస్తారట. ఈ విషయాన్ని ఆయన సోదరుడు లీక్ చేశాడు. ఇప్పటికే శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న రోబో సీక్వెల్ కి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి చేశారు. అది వచ్చే ఏడాది జనవరి 25న విడుదల కానుంది. రోబో సీక్వెల్ కి సంబంధించిన రజనీకాంత్ పని మొత్తం పూర్తయింది. శంకర్ ప్రస్తుతం ఆ సినిమా గ్రాఫికల్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటున్నారు. ఇక రజనీకాంత్ తన కాలా సినిమా షూటింగ్ ని కూడా తొందరగా పూర్తి చేయాలనుకుంటున్నారు. ఈ 2 సినిమాలు వచ్చే ఏడాది విడుదలవుతాయి. సినిమాల కమిట్మెంట్ పూర్తయిన తర్వాతే రాజకీయాలపై ప్రకటన చేస్తారట. ఇందులో భాగంగానే రీసెంట్ గా ఆయన తన అభిమానులతో వరుసగా 5 రోజులు సమావేశం పెట్టుకున్నారు. మొదటి రోజు పొలిటికల్ ఎంట్రీ గురించి నర్మగర్భంగా మాట్లాడిన రజనీ చివర్లో వస్తానని క్లారిటీ ఇచ్చారు. అయితే అధికారికంగా రాజకీయ ఎంట్రీ ప్రకటన కాలా సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత చేస్తారని సమాచారం. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు చాలా కాలంగా కోరుతున్నారు. రజనీ కూడా మొదట్లో ఆసక్తి చూపారు. కానీ రకరకాల కారణాల వల్ల రాజకీయాల వైపు చూపు వేయడం మానేసి సినిమాలు ఒప్పుకుంటూ సాగిపోయారు. అయితే రీసెంట్ గా తమిళనాడులో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన మనసు మార్చుకున్నారు. గతంలో రజనీకాంత్ జయలలితకి ఓటు వేయొద్దని తెలిపాడు. ఆ ఎన్నికల్లో జయలలిత దారుణ పరాజయం చవిచూశారు. అయితే అది తాను చేసిన పెద్ద తప్పిదం అని తాజాగా తెలిపారు రజనీకాంత్. ఇకపై ఏ పార్టీకి మద్దతు ఇవ్వనన్నారు. తన సొంత పార్టీతోనే వస్తానని హింట్ ఇచ్చారు. దీంతో రీసెంట్ గా రజనీకాంత్ తమిళీయుడు కాదని పార్టీలన్నీ విమర్శలు మొదలుపెట్టాయి. భారతీ రాజా, కమల్ హాసన్ వంటి సినిమాల సెలబ్రిటీలు కూడా రజనీకాంత్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. అయినా రజనీకాంత్ వెరవడం లేదు. కబాలి దర్శకుడితో తీస్తున్న సినిమా షూటింగ్ తో ఇప్పుడు బిజీ అయ్యారు. దేవుడు ఆదేశిస్తే వస్తాను అని ఆయన చాలా ఏళ్లుగా చెబుతూ వచ్చారు. అయితే ఈసారి పార్టీ పెట్టడం ఖాయమట. గిచ్చొద్దే కుచ్చొద్దే బాధ గాథ చెప్పొద్దే నువ్వు మారమంటే